కలువై మండలం చింతలాత్మకూరు గ్రామానికి చెందిన సర్పంచ్ ప్రభావతి చెరువు తిప్పను ఆక్రమించి సాగు చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మాపైనే తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. చింతలాత్మకూరు తిప్పను పశువులు మేపేందుకు గ్రామస్తులు వినియోగించుకుంటున్నారని, అయితే సర్పంచ్ తిప్ప చుట్టూ ఫినిషింగ్ తీసి చుట్టుపక్కల రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. మాది చింతలాత్మకూరు గ్రామం, కల్వాయి మండలం, నెల్లూరు జిల్లా. చిన్న గ్రామంలో నాకు 20 సంవత్సరాల ముందు 4 ఎకరాల పట్టా ఇచ్చిన గవర్నమెంట్ పట్టా పొలం. దాన్ని చేసుకుంటా ఉన్నాము. కానీ నేను అది పొలం ఉందో లేదని మేము సర్వే చేయలే. మొత్తం 4 ఎకరాలు ఉందని మన రీసర్వేలో 3 ఎకరాల 70 సెంట్లు వచ్చింది, 3 ఎకరాల 23 సెంట్లు వచ్చింది. సరే మన అప్పుడు దాకా నాకు దగ్గర 2003 సంవత్సరాల దాకా నా దగ్గర పొలం ఉన్నట్టు 1 అడగలు అన్నీ మొత్తం ఉన్నాయి. 2003లో మార్చింది. ఆమె సర్పంచ్ అయినాక నాకు అధికారిని అడ్డపెట్టుకొని 70 సెంట్లు దారేసి అవన్నీ పక్కన పారంపోక పొలం తిప్పుంది. ఒక 6 ఎకరాల 70 సెంట్లు 7 ఎకరాల పొలం సుమారు. దానికి తిప్పకు ఆక్రమించి మా పొలం నుంచి తిప్ప మీదకి పశువులు పనికుండా ఫెన్సింగ్ వేసేసింది. దాన్ని మేము ఫెన్సింగ్ తీసేసాక ఆమెను కేసు పెట్టింది. కేసు పెట్టినాక ఎస్ఐ గారు 4 సార్లు పిలిచిండ్రు. పోయి వచ్చినాం. మళ్ళీ వచ్చి దాన్ని ఏదైనా వేసి రాదానిడు ఏదైనా తీసేయటం సార్ తీసిన ఆమె పొలం కాదు, అది ఆమె పొలం ఆడేనా ఉంది. ఇక్కడ నా పొలం కాడికి వచ్చి ఆమె ఫెన్సింగ్ వేయటం ఎందుకు? అది తప్పు. ఆమె అధికారిని అడ్డపెట్టుకొని ఈ పని చేస్తుంది. నాకు నా 4 ఎకరాల పొలాన్ని చదువు చేసి మీ అధికారుల ద్వారా నాకు 4 ఎకరాల పొలానికి గుర్తింపు చేసేదానికి 4 పగల అద్దులు ఏర్పాటు చేసి సహకరిస్తానని నేను మీడియా వాళ్ళు కోరుకుంటూ చేసుకొని సమావేశం చెప్పుకుంటున్నా. అదే సార్. ఇప్పుడు తర్వాత ఫస్ట్ ఆర్డీఓ గారి ఆత్మకూరు పోయి వచ్చిన 2 సార్లు, మళ్ళీ 2 సార్లు కరెక్ట్గా ఆఫీస్కి పోయి వచ్చిన. వాళ్ళకు చెప్పిన వాళ్ళు మేము జరిపిస్తాం, నెలకో 2 నెలలకు బస్కరిస్తాం మీకు అని చెప్పినారు. వాళ్ళు డిపార్ట్మెంట్ను ఆయన కవర్ చేసుకుంటా దానికి స్పర్శే లేదు, దానికి దిక్కు లేదు. ఏది మా చింతలాత్మకూరు గ్రామ సర్పంచ్ ఏలూరు ప్రభావతి ఆమె మన సర్పంచ్ చేసింది మేమే, అసలు మళ్ళీ దెబ్బతినేది మేము. ఇప్పుడు రాయలు మాచేరి గారు రాళ్ళు బాత్రూం మా మీద కేసు పెట్టము. తిరిగి అసలు నాకు 3 ఏళ్ళ నాడు పెరాసిస్ వచ్చింది. 3 సంవత్సరాలు పెరాసిస్ వచ్చి దారి నడలేకుండా తర్వాత నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. తర్వాత మా పొలంలో కూడా వాళ్ళు పైపు లైన్ 2 లైన్లు వేసుకొని నేను పైపు లైన్ వేసుకోవాలంటే దానికి అబ్జెక్షన్ పెట్టి పైపు లైన్ లేదు. ఇప్పుడు ఆ 2 లైన్లు నేను ఓటు పెరకాలని ఆలోచనలో ఉండా. అదేంటి నాకు పరిస్థితి ఏదో తెలుసుకొని మా పొలంలో కూడా 2 లైన్లు వేసుకొని వచ్చాను. 4 లైన్లు వేసుకొని రానిలా ఇంత ఇబ్బంది పెడుతుంది సర్పంచ్ అనే మనిషి. అది మీకు ఎట్ట న్యాయంగా ఉంటుంది దాన్ని సవ్యంగా నాకు మనస్ఫూర్తిగా నా 4 ఎకరాలు నాకు కోరి నాకు రాళ్ళు వేసేస్తానని నేను మీకు మీడియా మిత్రులకు తెలుపుకుంటున్నా. నాకు 89 సర్వే నెంబర్లో 4 ఎకరాల పొలం ఉంది. దాన్ని ఆనుకొని చెల్లు తిప్ప ఉంది. ఆ తిప్పకు ఆడ నుంచి నా దాంట్లో పశువులు పోవాలంటే పానీయకుండా పెన్షన్కి అడ్డు వేసి మా సర్పంచ్ గారు ఏలూరు ప్రభావతమ్మ గారు అడ్డు వేసి నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. నేను ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి అందరికీ అర్జీలు ఇచ్చిన వాళ్ళ చుట్టూ తిరిగిన నాకేమీ న్యాయం చేయాల. పోలీసు వాళ్ళు ఇచ్చేది వేసుకుని నీకేమో అట్టని నన్ను దబాయిస్తూ స్టేషన్కి రమ్మనేది. నేను తిరగలేక కాళ్ళు నొప్పితో చాలా బాధపడుతుంటా. అందుకని నేను ఎట్లా తిరగలేక ఎంఆర్ఓ గారికి అందరికీ చెప్పిన ఎవరేం పడుచుకోవాలా. కానీ మీడియా మిత్రులు కోరి నాకేది న్యాయం చేయండి, పశువులు నా తిప్పబెట్టాడు చూడండి అని చెప్పి మీడియా మిత్రులు కోరిన. ఆ పెన్షన్ తీసేసి నాకు అడ్డం లేకుండా జీమని ఈ 2-3 రోజుల నుంచి జేసీబీ పెట్టి అంతా లోడి గందరగోళం చేసి నిమ్మ చెట్టు నిన్న చేస్తే మొన్న నాటి పెట్టింది. నేను ఎంఆర్ గారికి కూడా చెప్పాను జేసీబీ లోడుతుందని, వాళ్ళు ఏం పడుచుకోవాలా. జేసీబీ నిన్నే లోడి నిన్న రాత్రి చేస్తే నిమ్మ చెట్టు మొక్క నాటి పెట్టింది. అది మీరేది నాకు న్యాయం చేయాలా. సర్పంచ్ గారు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆమెని ఓట్లేసి గెలిపించి ఇంత చేసి ఆమె మాకు ఖర్చు సాధింపుగా చేస్తుంది. పశువులు పోకుండా ఆయన ఇబ్బంది పెడుతుంది. అది మీరే న్యాయం చేసి ఆ పెన్షన్ తీసేసి పశువులు పెట్టేట్టు చూడండి. అందుకని నేను మీడియా మిత్రులను కోరుతుంటా. నాకు 2009 నుంచి పొలం రిజిస్ట్రేషన్ అయ్యింది. నేను రిజిస్ట్రేషన్ అయిన నుంచి నేను పొలం చేసుకుంటున్నాను. నిన్న భూ సర్వేలో ఏలూరు ప్రభావతి సర్పంచ్ ఆమె నా పొలాన్ని ఎకరా 10 సెంట్లు ఆమె ఎక్కించుకుంది. 1Bలో అడంగల్లో ఎక్కించుకుంది. నేను అప్పటికి అధికారులందరికీ చెప్పాను. కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాను, ఆర్డీఓ గారికి చెప్పాను, ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాను, అందరికీ చెప్పాను. అయినా వాళ్ళు స్పందించలేదు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు స్పందించలేదు. నేను వీలు లేక కోర్టుకు వేసుకున్నాను. అయినా కానీ ఇప్పటికీ వాళ్ళు స్పందించకుండా నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. 67 సెంట్లలో మళ్ళీ 25 సెంట్లు ఒకరికి, 10 సెంట్లు ఒకరికి అట్లా అందరికీ
ఒక్కొక్కరు భాగాలు పెట్టి అందరికి ఎక్కిస్తూ ఉంది. ఆ సర్పంచ్ వచ్చిన నుంచి ఊళ్ళో తగాదాలు గొడవలు కానీ ఏడాది పొలాలని పక్కన వాళ్ళకి వేయడం కానీ ప్రతి ఇబ్బందులు కానీ అన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. తిప్ప ఆక్రమించి చుట్టూరు కంచేసి ఆమె ఆక్రమించుకొని అంతా ఆమె స్వాధీనం చేసుకొని ఉంది. ఇన్ని విధాలుగా ఆమె అందరికీ ఇబ్బంది పెడతా ఉంది. మాకు సహాయం చేయాల్సిందిగా మిమ్మల్ని మీడియా మిత్రులను కోరుతున్నాను.